హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మెమరీ హైరార్కీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అంటే ఏంటంటే మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి డేటాని మరియు ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసుకోవడానికి మనం మెమరీ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ మెమరీలో టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ, ఇంకోటి సెకండరీ. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మెమరీ హైరార్కీ ఏంటంటే తెలుసుకుందాం. సో నార్మల్గా ఈ మెమరీ హైరార్కీ అనేది ఎన్హాన్స్మెంట్ టు అండ్ ఆర్గనైజ్ ద మెమరీ. ఓకే, మెమరీ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఈ మెమరీ హైరార్కీలో ఉంటుంది. ఎలా అంటే ఇట్ కెన్ మినిమైజ్ ద యాక్సెస్ టైంని మినిమైజ్ చేస్తూ దీని యొక్క ఆర్గనైజేషన్ అనేది ఈ మెమరీ హైరార్కీలో ఉంటుంది. నార్మల్గా ఈ మెమరీ హైరార్కీ అనేది సో 3 క్యారెక్టరిస్టిక్స్ని కలిగి మనం దీన్ని క్లియర్గా చూడొచ్చు అనమాట. ఈ మెమరీ హైరార్కీ అనేది ఏంటి అంటే ఇది కాస్ట్, కెపాసిటీ, యాక్సెస్ టైం. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ మెమరీ హైరార్కీ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, కింద మనం ఒక పిక్చర్ని చూద్దాం, దాన్ని బట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏంటి అంటే ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ రిజిస్టర్స్, క్యాచీ, మెయిన్ మెమరీ, మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్లు ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4లో ఇవి అరేంజ్ అయి ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం లెవెల్ 0 నుంచి లెవెల్ 4కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే దీని యొక్క సైజ్ అంటే వీటి యొక్క ఆక్యుపేషన్ అంటే నార్మల్గా వీటి యొక్క స్టోరేజ్ స్పేస్ అనేది పెరుగుతుంది, అంటే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, అవి చాలా చీప్గా ఉంటాయి, అంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వాటి యొక్క యాక్సెస్ టైం అనేది చాలా పెరుగుతుంది, అంటే చాలా స్లోగా వర్క్ అవుతుంటాయి. అదే లెవెల్ 4 నుంచి లెవెల్ 0కి అంటే పైకి వెళ్తుంటే మాత్రం ఇక్కడ ఈ యొక్క చాలా మెమరీ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇవి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి, అంటే యాక్సెస్ టైం చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ టైంలో మెమరీని యాక్సెస్ చేస్తాయి. ఇంకోటి అంటే ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి, అంటే ఎక్కువ మనీ అవుతుంది అనమాట. సో నార్మల్గా ఇందాక మనం లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని తెలుసుకున్నాం కదా. వీటి గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లెవెల్ 0. సో ఈ లెవెల్ 0లో మనకు నార్మల్గా రిజిస్టర్స్ అనేవి అవపడుతున్నాయి. ఓకే, ఈ రిజిస్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రిజిస్టర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇవి డైరెక్ట్ సిపియూతో కనెక్ట్ అయ్యి ఉంటాయి, అంటే సిపియూ దగ్గర ఇవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే లీస్ట్ యాక్సెస్ టైం, అంటే చాలా తక్కువ టైంలో మెమరీని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. యాక్సెస్ చేసి సిపియూకి ఇస్తుంటాయి, సిపియూ అనేది ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా దీని యొక్క ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ ఇవి అనేది చాలా ఎక్స్పెన్సివ్, అంటే చాలా కాస్ట్లీ అనమాట ఈ రిజిస్టర్స్ అనేవి. అలాగే ఇవి చాలా తక్కువ మెమరీ స్పేస్ని కలిగి ఉంటాయి, అంటే తక్కువ సైజుని కలిగి ఉంటాయి, లైక్ ఇన్ కేబీల్లోనే ఉంటాయి అనమాట. ఓకే, ఈ రిజిస్టర్స్ అనేవి ఈ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. ఓకే, ఈ రిజిస్టర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్, అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసుకుని ఈ రిజిస్టర్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే లెవెల్ 1, ఈ లెవెల్ 1లో వచ్చేసరికి క్యాచీ మెమరీని మనం చూడొచ్చు. లెవెల్ 1లో ఇదేం చేస్తుందంటే రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయో, ప్రాసెస్ అవుతుంటాయో వాటిని ఈ యొక్క క్యాచీ మెమరీ అనేది స్టోర్ చేసుకొని వాటి యొక్క యాక్సెస్ టైం అనేది ఫాస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవి అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇందాక రిజిస్టర్ లాగా ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్, కానీ రిజిస్టర్స్తో పోలిస్తే ఇవి కొంచెం ఎక్కువ సైజులో ఎక్కువగా ఉంటాయి, అంటే ఎక్కువ మెమరీని ఇవి మెమరీ క్యాపబిలిటీ ఉంటుంది అనమాట, కెపాసిటీ ఉంటుంది, అంటే ఎక్కువ మెమరీని కలిగి ఉంటాయి, అంటే స్టోర్ చేసుకోగలుగుతాయి ఈ ఎంబీలో. సో ఈ క్యాచీ మెమరీ అనేది లైక్ స్టాటిక్ ర్యామ్ని ఇంప్లిమెంట్ చేసుకుని యూజ్ అవుతుంది, అంటే ఈ క్యాచీ మెమరీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ స్టాటిక్ మెమరీ అనమాట. ఈ స్టాటిక్ మెమరీ యూజ్ చేసుకుని ఈ క్యాచీ మెమరీ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఓకే, ఇంకా లెవెల్ 2, ఈ లెవెల్ 2లో వచ్చేసరికి మనం మెయిన్ మెమరీని చూస్తున్నాం. ఇక్కడ ఈ లెవెల్ 2లో ఈ మెయిన్ మెమరీ ఏం చేస్తుందంటే ఈ సిపియూతోని కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ మెయిన్ మెమరీ అనేది సిపియూలో ఏదైనా ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే, ఏదైనా ప్రాసెస్ జరగాలంటే సిపియూ అనేది ఏం చేస్తుంది, మెయిన్ మెమరీతో కమ్యూనికేట్ అవుతూ అక్కడి నుంచి డేటాని యాక్సెస్ చేసుకుంటుందని విన్నాం. ఓకే, ఈ మెయిన్ మెమరీ అనేది సిపియూతో కమ్యూనికేట్ అయ్యేది. ఆ సిపియూతో కమ్యూనికేట్ అయ్యేదానికన్నా ముందే ఈ మెయిన్ మెమరీ అనేది ఆక్సిలరీ అంటే సెకండరీ మెమరీతోని మరియు ఇన్పుట్ అవుట్పుట్ డివైజులతోని కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది చాలా లెస్ ఎక్స్పెన్సివ్, అంటే ఈ రిజిస్టర్తోని క్యాచీతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. అలాగే చాలా లార్జర్ ఇన్ సైజ్, అంటే చాలా ఎక్కువ మెమరీ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఓకే, అంటే లైక్ జీబీలో ఉంటాయి అన్నమాట ఈ మెయిన్ మెమరీ అనేది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ మెమరీ అనేది డైనమిక్ ర్యామ్ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, లైక్ లెవెల్ 3, ఈ లెవెల్ 3లో వచ్చేసరికి సెకండరీ స్టోరేజ్ డివైస్ లైక్ మ్యాగ్నెటిక్ డిస్క్
ఓకే, హార్డ్ డిస్క్ అంటాం కదా. సో వాటిని ఇక్కడ మనం ఈ లెవెల్ 3లో మనం చూడొచ్చు. ఇక్కడ ఇవేం చేస్తుంటాయంటే బ్యాకప్ స్టోరేజ్గా యూజ్ అవుతుంటాయి. బ్యాకప్ స్టోరేజ్ అంటే లైక్ పర్మనెంట్ స్టోరేజ్, ఏదైనా పర్మనెంట్గా నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ సెకండరీ స్టోరేజ్ని యూజ్ చేసుకొని నువ్వు స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది కంప్యూటర్లో. ఓకే, ఇవి ప్రీవియస్ మెమరీతో పోలిస్తే, రిజిస్టర్తో క్యాచ్ మెయిన్ మెమరీతో పోలిస్తే ఇవి చాలా చీపర్, అంటే వాటికన్నా తక్కువ కాస్ట్ ఉంటుంది. మరియు ఇవి చాలా ఎక్కువ మెమరీని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది వీటిలో, లైక్ టీబీలో అంటే టెరాబైట్లలో. ఇంకా లెవెల్ 4, ఈ లెవెల్ 4లో చూసేసరికి ఇవి టెర్షరీ స్టోరేజ్ డివైస్ అనమాట. లైక్ అంటే మనకు కావాలనుకున్నప్పుడు కంప్యూటర్కి అటాచ్ చేసి మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకు అవసరం లేదనుకున్నప్పుడు వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి కూడా చాలా చీపర్, అంటే ప్రీవియస్ రిజిస్టర్తో క్యాచ్తో పోలిస్తే ఇవి చాలా చీపర్గా ఉంటాయి. ఇవి చాలా లార్జర్ ఇన్ సైజ్, అంటే ఎక్కువ సైజ్ని మనం చూడొచ్చు. అంటే మనం ప్రీవియస్గా అదే పిక్చర్లో చూసుకున్నట్టయితే రిజిస్టర్ నుంచి లైక్ మ్యాగ్నెటిక్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే స్టోరేజ్ పెరుగుతూ వస్తుంది. ఓకే, కింది నుంచి పైకి పోయే కొద్దీ స్టోరేజ్ తగ్గుతూ పోతుంది, కెపాసిటీ పెరిగిపోతుంది. ఓకే, అంటే తక్కువ యాక్సెస్ టైంని కలిగి ఉంటాయి కింది నుంచి పైకి పోయే కొద్దీ. పైనుంచి కిందికి వచ్చేసరికి స్టోరేజ్ సైజ్ పెరుగుతుంది, అంటే ఎక్కువ స్టోరేజ్ క్యాపబిలిటీ పెరుగుతుంది, బట్ తక్కువ, అంటే చాలా స్లోగా వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదండి ఈరోజు మెమరీ హైరార్కీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.